పిల్లలు మనము ఈరోజు రంగడు కంచుకంటలు కథ విందామా? రంగని ఇంటిలో ఒక లేగదూడ ఉంది. రంగడు దానితో రోజు ఆడుకునేవాడు. దానితో ఆడుకోవడం అంటే రంగనికి చాలా ఇష్టం. ఒకరోజు రంగడు దాని మెడకు కంచుగంటలు కట్టాడు. దూడ ఎగిరితే గంటలు గనగనమనేవి. రంగడు కిలకిలలాడేవాడు. దూడ ఎగురుతున్నప్పుడు గంటలు గనగనమని శబ్దం వస్తే రంగనికి సంతోషం వేసి కిలకిలా నవ్వేవాడన్నమాట. చూడండి పిల్లలు, ఇక్కడ లేగదూడతో పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు కదా. లేగదూడ నడుస్తూ ఉంటే గలగలమని శబ్దం వస్తూ ఉంటే పిల్లలకు ఆ శబ్దం వింటూ ఉంటే చాలా ఆనందము వేసి సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. ఇక్కడ కొడుతున్నారు కదా పిల్లలు, చూడండి సరదాగా ఎగురుతున్నారు కదా. మీకు కూడా జంతువులతో ఆడుకోవటం అంటే ఇష్టమా? వెరీ గుడ్. ఆడుకోవాలి, కానీ జంతువులను హింసించకూడదు. వాటి తోకలు లాగడము, గిల్లడము, రాళ్లతో కొట్టడము అలా చేయకూడదు. వాటిని ప్రేమగా నిమరాలి, వాటికి ఆహారము ఇవ్వాలి. ఓకేనా? ఒకనాడు దూడ మెడలోని గంటలు పోయాయి. రంగడు ఏడుపుతో రాజు దగ్గరకు పోయాడు. రాజు బంగారు, వెండి, కంచు గంటలు రంగని ముందు ఉంచాడు. రంగా, వీటిలో నుంచి నీ గంటలు నీవు తీసుకో అని అన్నాడు. అప్పుడు రంగడు ఏం చేశాడో తెలుసా? తన కంచు గంటలు మాత్రమే చూపించి ఇవి నావి అన్నాడు. బంగారు, వెండి కంచు కంటే విలువైనవి అయినా కూడా మన రంగడు చూసారా, కంచు గంటలను మాత్రమే కోరుకున్నాడు. ఎందుకంటే అవి తనవి మాత్రమే కాబట్టి కదా. కాబట్టి తను నిజాయితీగా కోరుకున్నాడు. చాలా మంచివాడు కదా రంగడు. కాబట్టి మనము కూడా ఇలాగే నిజాయితీగా ఉందామా? రంగడు విలువైన బంగారు, వెండి గంటలు తీసుకోలేదు. రాజు రంగని నిజాయితీకి సంతోషించాడు. రంగడు ఆనందంతో ఎగిరాడు. గంటలు గనగన, రంగడు కిలకిల. ఓకే పిల్లలు, కథ బాగుందా? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ.